మలయాళ సీనియర్ హీరోయిన్ శోభన కల్కి 2898 ఏడీ సినిమాతో వెండితెరపై రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ మధ్య వచ్చిన తృణరం సినిమాలోనూ యాక్ట్ చేసింది. తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్ లో లైవ్ లో ఫ్యాన్స్ తో ముచ్చటించింది. ఈ సందర్భంగా అమితాబ్ బచ్చన్ తో కలిసి పనిచేసిన అనుభవాలు గుర్తు చేసుకుంది. బచ్చన్ సార్ అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు అలానే ఉన్నారు. నాతో కలిసి పనిచేసిన వారిలో ఎంతో వినయ విధేయతలతో నడుచుకునే ఆర్టిస్ట్ ఆయన. గొప్ప ఆర్టిస్ట్ లో సాధారణంగా కనిపించే అంశం విధేయత. బచ్చన్ సార్ గురించి మీకు విషయం చెప్తాను. కొన్నేళ్ల క్రితం అహ్మదాబాద్ లో ఆయనతో కలిసి ఓ పాట షూటింగ్ లో పాల్గొన్నాను. నేను ఎన్నో దుస్తులు ఒకదానిపై ఒకటి వేసుకుని ఉన్నాను. బచ్చన్ సార్ దగ్గర కారవాన్ ఉంది, కానీ చాలా మంది షూట్ చేసేందుకు రావడంతో ఆ ప్రాంతం అంతా స్తంభించిపోయింది. నా దుస్తులు మార్చుకునేందుకు నా కారవాన్ ఎక్కడుందని అడిగాను. ఇంతలో ఒకరు, తను మలయాళం సినిమా నుంచే కదా వచ్చింది, ఎలాంటి పరిస్థితుల్లో సర్దుకుపోతారు, చెట్టు వెనకాల దుస్తు మార్చుకుంటుందిలే అని కామెంట్ చేశారు. బచ్చన్ సార్ దగ్గరున్న వాకీ టాకీలు ఆ మాటలు వినిపించాయి. వెంటనే ఆయన నేనున్న చోటుకు వచ్చి ఎవరా మాట అంది అని ఆగ్రహించాడు. నన్ను ఆయన కారివాన్ లోకి తీసుకెళ్లి నన్ను దుస్తులు మార్చుకోమని చెప్పి బయటికి వెళ్లిపోయారు. కల్కి సినిమాలో కూడా ఆయన ఎక్కువ బరువు ఉన్న దుస్తులు వేసుకున్నారు. భారీ మేకప్ వాడారు. అంత బరువు మోస్తున్నా కూడా ఎవరైనా వస్తే లేచి నిల్చుని పలకరించేవారు.